టీడీపీ నేత బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నువ్వు ఇవాళ ఆంధ్రజ్యోతి మీద చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మావి గన్ను అనే దాన్ని ట్రోలింగ్ చేస్తున్న దాన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు సాక్షి పేపర్ నడుపుతుంది నీ సొంత చెల్లి ఏ చీర కట్టుకుందో కూడా విమర్శించావే. సొంత చెల్లి ఏ చీర కట్టుకుందో కూడా విమర్శించావే. నువ్వా ఈరోజు మహిళల కోసం, మహిళల హక్కుల కోసం మాట్లాడేది? ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఒక పత్రికా కార్యాలయాల దగ్గరికి వెళ్ళి, అంటే మిగతా ఛానల్ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో, ఈటీవీ దాని మీద కక్ష సాధించారు, TV5 దాని మీద కక్ష సాధించారు, మహా టీవీ దాని మీద కక్ష సాధించారు. ఇప్పుడు ఏబిఎన్ మీద మాత్రం కక్ష సాధింపు మాత్రం డైవర్షన్ రాజకీయమే. మావి గన్ను దాన్ని డైవర్షన్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. కానీ మావి గన్ను అనేది మర్చిపోరు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడతావా? పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబుకి సినిమా చూపిస్తావు. ఏ సినిమా చూపిస్తావు చెప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ గారితో చిత్రాలు తీపిచ్చావుగా. చూసారా ప్రజలు? ఆదరించారా ప్రజలు? నీ మీద ఒక సినిమా తీస్తే ప్రజలు ఆదరిస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తావు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్కి నాయకుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. భారతదేశంలో లెజెండ్ అతను. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆయన నువ్వు సినిమా చూపించడం ఏంటి? నీకు లోకేష్ బాబు పాదయాత్ర చేసి సినిమా చూపించాడుగా. లోకేష్ బాబు గారిని పాదయాత్ర చేస్తే ఏదో హేళనంగా సరదాగా అనుకున్నావు నువ్వు. భారతదేశంలో ఏ నాయకుడు పాదయాత్ర చేసినా అంత జనాలు రాలేదే. అంత జనం వచ్చి నీరాజనం పలికి చేశారే. నీవు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తావు అంటావేంటి? లోకేష్ బాబుకు కూడా ట్రైలర్ చూపించలేవు నువ్వు. లోకేష్ బాబు గారికి కూడా ట్రైలర్ చూపించలేవు. చంద్రబాబు గారి దాకా వెళ్తున్నావు నువ్వు. ఇవాళ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి. ముఖ్యంగా పత్రికల మీద చెప్తున్నాను నేను. ఈటీవీ ఆ టీవీ అన్న కాదు, ఏ టీవీ అన్నా సరే, ఇక్కడ ఏ టీవీ మీద అన్నా సరే మీరు రాయగలరు. మీరు సాక్షి పేపర్లో రాసే ప్రతి ఒక్కటి అసలు ఎక్కడైనా సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు కానీ మీ మీద కానీ, మీ ఎంపీల మీద కానీ, మీ ఎమ్మెల్యేల మీద కానీ, ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ మీద కానీ వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చిందా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. లేదంటే నీ పేపర్లో పెట్టిన కానీ ఈ రోజు వరకు రా. లేదా మాకు అనుకూలమైనటువంటి పేపర్లు అంటున్నావే, మాకు అనుకూలమైనటువంటి ఛానళ్ళు అంటున్నావే, ఆ ఛానల్లో మా పార్టీకి, మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ అధినాయకుల మీద, మా పార్టీ మంత్రుల మీద వ్యతిరేక వార్తలు అనేకం చూపిస్తాం. ఎవరి పత్రికలు? సాక్షి అనేది నీ పత్రిక. చంద్రబాబు నాయుడు గారికి ఏ పత్రిక లేదు, ఏ టీవీ ఛానల్ లేదు. ఇవాళ మహిళల గురించి ఏదో రాశారు,
ఏ రాశారండి అందులో?